లడ్డూ వివాదం డిక్లరేషన్ పై కూటమి నేతలు చేస్తున్న విమర్శలను మాజీ సీఎం జగన్ తప్పుబట్టారు. అనేక ఎదురు ప్రశ్నలు సంధించారు. అయితే జగన్ కు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలీదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? బయటకు వచ్చి చెప్పు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టబోయా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి. అసలు సిట్ అనేది ఏమిటి? కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి సాక్ష్యాలు, ఆధారాలు. ఆయనే తప్పు చేస్తాడు, ఆయన చేతుల్లో ఉన్న అధికారులతో సిట్టేస్తాడు. అది ఏ రకంగా ఆ సిట్ వల్ల న్యాయం జరుగుతుంది? సిట్ కూడా సొంత మనుషులతో చేయించారు సిట్ అన్నాడు. లేకపోతే సాక్షి ఉద్యోగస్తులతో ఏమంటారా? సాక్షి ఉద్యోగస్తులతో వేసేది సిట్ కాదయా, ప్రభుత్వ ఉద్యోగస్తులతో వేసేది సిట్. ఈ అధికారులందరూ కూడా నీవు పనిచేసినప్పుడు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పనిచేసిన వాళ్ళే. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలే పోగలుగుతారా? ఏ దేశం ఇదేం దేశం అని మాట్లాడతాడండి? అసలు ఏదైనా ఒక దేశభక్తి గీతం వస్తేనే లేచి నుంచుంటాం అందరం. మన దేశం గురించి మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అటువంటిది ఇదేం దేశం అని మాట్లాడుతున్నాడంటే దేశ బహిష్కరణ. ఈరోజు ప్రజలందరూ కూడా దేశ బహిష్కరణ చేయాలి కంపల్సరీగా అలాంటి వాడిని.